బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత ముందుగా తనుజాతో మాట్లాడారు. అమ్మా తనుజ, ఏంటమ్మా నీ గేము అనేసరికి ఒక్కసారిగా తనుజ బిక్క ముఖం పెట్టిందనే చెప్పాలి. ఏమైంది సార్ అంటే, ఏం ఆడేవమ్మా ఈ వారం మొత్తం గేమ్స్ అని ఎరగదీసేసావనుకో. సో ఫైనల్ గా నువ్వు ఈ వారం నువ్వు ఏదైతే గేమ్స్ ఆడావో దానికి నేను సెల్యూట్ చేస్తున్నానంటూ ఫస్ట్ టైము తనుజకి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు సెల్యూట్ చేశారనే చెప్పాలి. అవును తనుజ, నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు ఏదైతే బాక్సులు పెట్టావో ఆ బాక్సుల్లోని ముందుగానే నువ్వు బజర్ మోగిన తర్వాత అది పెట్టావా, లేకపోతే బజర్ మోగక ముందే పెట్టేశావా అని అడిగితే, లేదు సార్ నేను బజర్ మోగిన తర్వాతే పెట్టాను అంటే, అదే కదా నాకు కూడా అనిపించింది. సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ వీడియో వేశారు. అయితే తనుజ బజర్ మోగిన తర్వాత పెట్టడంతో, తనుజ మరి అంతకు ముందే పెట్టానన్నావంటే, లేదు సార్ నేను క్లారిటీగా చూడలేకపోయాను, ఎందుకు అంటే అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఇమాన్యాల్ మీద. సో అందుకే నేను బజర్ ముందు పెట్టానా బజర్ వెనకాల పెట్టానా అనేది నాకు తెలియలేదు, ఐఎమ్ సారీ అంటే, తెలుసుకోవాలి కదమ్మా అంటూ చెప్పుకొచ్చి, మొత్తానికి ఏది ఏమైనా సరే నీ ఆట ఏదైతే ఉందో అది నీ గ్రాఫ్ని అందనంత ఎత్తులో పెట్టుకున్నావు. నాకు అర్థం కానిలేంది ఏంటి అంటే తనుజ, నిన్ను బిగ్ బాస్ కన్వెక్షన్ రూమ్కి పిలిచి మంచి ఆఫర్ చేశారు, కానీ నువ్వెందుకు ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసావు? ఎవరైనా సరే ఇమ్యూనిటీ వస్తుంది అంటే మనం సేవ్ అవుతాము అంటే తీసుకుంటారు. నువ్వు అంత కష్టపడి ఆడి ఆ తర్వాత బిగ్ బాస్ నీకు ఇస్తానన్న ఆఫర్ నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావో నాకు అర్థం కాలేదు అంటే, దానికి తనుజ మాట్లాడుతూ, అది కాదు సార్, ఈరోజు నేను ఇక్కడ వరకు ఉన్నాను అంటే అది కేవలం నా మీద చూపించే ప్రేమ అభిమానం చూపిస్తున్న నా ఫ్యాన్స్ వల్లనే చెప్పాలి. ఇప్పుడు జనాలు నన్ను ఇన్ని రోజులు కూడా హౌస్లో ఉంచారు అంటే నా గేమ్ని నమ్మే. సో అలాంటప్పుడు నేను ఏదో ఈ వారం రోజులు గేమ్ ఆడిన వల్ల నాకేదో ఒక వారం బిగ్ బాస్ ఇమ్యూనిటీ ఇస్తే, ఇప్పుడు కానీ నేను ఇమ్యూనిటీని తీసుకున్నాను అంగో, ఓహో తనుజ నన్ను నమ్మలేదు అని ప్రతి ఒక్క అభిమాని అనుకుంటారు. సో అందుకే నాకు అనవసరం అని అనిపించింది సార్. అందుకే ప్రజల నిర్ణయమే నా నిర్ణయం అని భావించి నేను ఇమ్యూనిటీని రిజెక్ట్ చేశాను అంటే, ఏది ఏమైనా సరే నువ్వు ఆలోచించే విధానం కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ, నువ్వు ఆట ఆడే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అంటూ మొత్తానికి ప్రతి వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజాన్ని ఎత్తి చూపే ఆయనే ఈరోజు తనుజ ఆటకి సెల్యూట్ చేశాడనే చెప్పాలి. సో ఫైనల్గా మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ మీద మాట్లాడిన మాటలు కరెక్ట్గానే మాట్లాడారా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.